ಇನ್ನು ಸನ್ಮಾನ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿ.ಆರ್. ನಾಯ್ಡು ಅವರು ತಾವು ನಡೆದು ಬಂದ ಹಾದಿಯನ್ನು ಮೆಲುಕು ಹಾಕಿದರು. ನಾನು ಚಿತ್ತೂರಿನ ಕುಗ್ರಾಮದಿಂದ ಬಂದವನು, ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿ ಬದುಕು ಕಂಡವನು. ಎನ್.ಟಿ. ರಾಮರಾವ್ ಜೊತೆ ಬಾಂಧವ್ಯ ಆಯಿತು. 1982ರಲ್ಲಿ MTR ಪಾರ್ಟಿ ಕಟ್ಟಿದ್ರು. ಆಗಿನಿಂದ ಇದುವರೆಗೆ ನಾನು ಅಲ್ಲಿನೇ ಇದ್ದೇನೆ. ತೆಲುಗು ದೇಶಂ ಜೊತೆಗೆ ಇದ್ದೇನೆ. TV5 ಕೇವಲ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದೆ ಅಂತಲ್ಲ, ನಾನು ತೆಲುಗು ದೇಶಂ ಪಕ್ಷಕ್ಕಾಗಿ ದುಡಿದಿದ್ದೇನೆ. ಇದು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದರು. ನಾನು CM ಆದರೆ TTD ಅಧ್ಯಕ್ಷರನ್ನಾಗಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ನನಗೆ ಪ್ರಾಮಿಸ್ ಮಾಡಿದ್ರು. ಆ ಮಾತನ್ನು ಅವರು ಉಳಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದರು. నా గురించి కొంతమందికి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో కానీ నేను చెప్పడం నా బాధ్యత. అంటే చిత్తూరు దగ్గర ఒక చిన్న కుగ్రామంలో పుట్టి అక్కడ చదువుకొని ఉద్యోగరీత్యా నేను 1971లో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే 1972వ సంవత్సరం NTR అభిమాన సంఘం అనేది ఒకటి రిజిస్టర్ చేశారు. పెద్ద ఎత్తున చాలాసార్లు ఎన్టీ రామారావును తీసుకురావటం, ఆయన సన్మానం చేయటం, ఇవన్నీ అప్పటి నుంచే మాకు ఆయన అంటే ఒక రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా వెంకటేశ్వరమైనా ఆయనలో చూసుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఆ విధంగా అప్పుడు 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాలని ఊటీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమంతా కూడా తెలుగుదేశంలోనే ఉన్నాం. ఎప్పుడు కూడా డిబేట్ కాలేదు. ఆ విధంగా పార్టీకి అంకితమై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, మామూలుగా కాదు, నా మీద ఒక టైంలో 35 క్రిమినల్ కేసులు ఉండేవి. అన్నిట్లో నేను ఏమన్నా, ఎందుకంటే అది ఎలక్షన్ కేసు. ఆ విధంగా పోరాడాం, ఆస్తులు కూడా పట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం, జైలుకి పోయినాం. ఇవన్నీ మీ అందరికి తెలియదు. ఏదో చంద్రబాబు నాయుడు ఏదో TV5 పెట్టాడు, ఏదో సపోర్ట్ చేశాడు, ఇచ్చాడు అనుకుంటున్నాను. అది కాదు. నా హిస్టరీ 43 ఏళ్ళ నుంచి ఈ తెలుగుదేశంలో మమేకమై లీనమై ఉన్నాను ఈరోజు వరకు. ఒకరోజు అంటే ఎలక్షన్ ఇందాక మన గురప్ప నాయుడు గారు చెప్పినట్లు ఇంకా ఎలక్షన్ కాలేదు, 7 మాసాలు ఉంది ఎలక్షను. నేను ఒకరోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను. అన్నా నాకు ఒక ప్రామిస్ చేయాలి. నన్ను అరే అంటాడు, పేరా చెప్పవాలి. ఏం లేదు, నాకు TTD చైర్మన్ కావాలి. నేను 43 ఏళ్ళ నుంచి నీ దగ్గర ఉన్నాను. నేను ఇంతవరకు నేనేం అడగలేదు. ఇదే మొదటిసారి అండ్ ఇదే చివరిసారి. నా లైఫ్ అంబిషన్ ఉంది, అది నేను అక్కడ దేవుడికి సేవ చేయాలి అని అనుకుంటున్నాను. నాకు ఇవ్వాలంటే ఒక్క నిమిషం ఆలోచన చేసి యూ డిజర్వ్ ఇట్. సో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చైర్మన్ చేస్తా అన్నాడు. అందుకనే నేను గురప్ప నాయుడికి చెప్పాను, నేను TTD చైర్మన్ అవుతున్నాను. నాన్ వెజ్ చంద్రబాబు నాయుడు మాట ఇస్తాడు, తప్పుతాడని. కానీ నా విషయంలో మాత్రం ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన మాటని ఇప్పుడు ఏ TTD చైర్మన్ కూడా చరిత్రలో ఈ విధంగా పనిచేయట్లేదు. నేను దానికి డెడికేట్ అయ్యి రాత్రి భవన్లు పనిచేసి, ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాను. అక్కడ ఇంకా తీసుకొస్తాను. మన చిత్తూరు జిల్లా కమ్మవారి పరువు నిలబడతాను. ఇప్పటికీ 7 నెలలు అయింది, ఓ చిన్న రిమార్క్ కూడా లేకుండా చైర్మన్ మీద. ఇక వైఎస్ఆర్సీపీ ప్రతిదీ బొద్దలుతారు, దాని గురించి మనం పట్టించుకోకర్లేదు. ప్రజల్లో ఎవరు అడిగినా కానీ చాలా మార్పులు వచ్చినాయి, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అనేటువంటి కితాబ్ ఇస్తున్నారు నాకు. అది దేవుడి సంకల్పం.
నేను ఆ పదవి ఎందుకు కోరుకున్నాను అని అంటే ఇందులో ఒక విషయం మీకు చెప్పాలా. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు 2-3 నెలలకి ఒకసారి తిరుమల వస్తాను కంటిన్యూగా. ఎందుకంటే నేను ఆ టెంపుల్ తప్ప వేరే టెంపుల్కి చాలా తక్కువ వెళ్తాను. ఆ విధంగా చిన్నప్పటి నుంచి నేను నడుచుకుంటూ పోయాను మా ఊరి నుంచి. సో హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మినిమం 10-12 సార్లు నాకు దర్శనం దొరకకుండా నేను కోనేట్లో పోయి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు చల్లుకొని ఆ మండపం దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచే దండం పెట్టుకొని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఎప్పుడైనా నాకు ఈ దేవుడి దగ్గర సేవ చేసుకునే అవకాశం ఇవాళ స్వామి అనే అప్పటి నుంచే నేను దేవుడిని మొక్కేవాడిని. సో దేవుడు కరుణించాడు. మీ అందరి పేరు ప్రతిష్టలు తప్పకుండా నిలబెడతాను. మీరు ఇందాక గురప్ప నాయుడు గారు అన్నారు అక్కడ స్థలం ఇవ్వాలి. ఇప్పుడు అదంతా బ్యాన్ చేసింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అక్కడ తిరుమలలో మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్లాట్లు అలాట్ చేస్తారు. రీసెంట్గా మార్చి 20వ తారీఖు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాడు, ఒక్క రూమ్ కూడా కట్టద్దండి, 80% ఇక్కడ గ్రీనరీ ఉండాలా, దాని యొక్క ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది, కాబట్టి ఎవరికి పర్మిషన్ ఇవ్వద్దండి, ల్యాండ్ అలాట్ చేయొద్దండి అని ఆయన చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. కాబట్టి మన ఆయన కోరికని సున్నితంగా తిరస్కరిస్తున్నాం. ఎందుకంటే మీరంతా బెంగళూరు వస్తా ఉంటాడు ఆయన, అప్పుడు అడిగి అవకాశం వస్తే చేస్తారు. ఇక్కడ రామ చౌదరి ఇప్పుడు రాకుండా ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయనతో బాగుంటాడు, ఆయన వాళ్ళు ఒప్పించుకోలేని నేను ఇస్తాను. నాకేమైంది, బోర్డు మీటింగ్ లో పెడతాను, ఇచ్చేసేస్తాను. కాబట్టి మీకు తిరుమల విషయంలో ఏదైనా దర్శనాలు కానీ కళ్యాణాలు కానీ ఏదన్నా అవసరం ఉంటే నా నెంబర్ ఇస్తారు, చేయండి. లేదంటే గురప్ప నాయుడు ఉన్నారు, మా బోర్డు మెంబర్లు ఆయన అడగండి, నేను తప్పకుండా చేస్తాను. ఈరోజు నేను గురప్ప నాయుడు నేను చైర్మన్ అప్పటి నుంచి పిలుస్తున్నాడు, రండి 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 అని. లేదు అన్నగారు, నాకు అక్కడ చాలా చెత్త పేరుకుపోయింది, అక్కడ ఆ చెత్తనంతా క్లీన్ చేయాలి, టైం పడుతుంది, నేను వస్తాను అని నా పని నేను సైలెంట్గా చేసుకుంటూ పోతున్నాను. కాబట్టి ఎన్నో మార్పులు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాను నేను, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పటి వరకు ఖమ్మంలో ఒక అతను బ్రహ్మయాన్ కంపెనీ అని అతను 3 నెలలు 4 నెలలు చైర్మన్గా చేశాడు. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ఆ అవకాశం నాకు వచ్చింది, నేను పూర్తి కాలం చైర్మన్గా ఉంటాను. మీ అందరి తెలుసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నీకు తెలుసు చంద్రబాబు నాయుడు మనస్తత్వం, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఎంతన్నా పని చేయి, నేను బాగాలేదంటాడు. ఆయన నైజం అది, ఒప్పుకోడు. ఇట్లా కాదు, అట్ట చేయాలి, అట్ట చేయాలి, ఇట్ట చేయాలి చెప్తానే ఉంటాడు ఆయన. అట్లాంటి మనిషి ఇప్పటి వరకు ఈ 6 నెలలలో నాకు 10-12 సార్లు భుజం తట్టి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా థ్యాంక్స్ రా అంటాను. ఇప్పుడు నాకు కనపడినప్పుడు ఆయనే నా దగ్గరకు వచ్చి అక్కిట్ ఆయన సంపాదించుకున్నాను. మొట్టమొదటి వ్యక్తి నేనే అనుకుంటున్నాను ఆయన ఆ విధంగా మాట్లాడింది. సో ఈరోజు నన్ను పిలిచి అంత బ్రహ్మాండమైనటువంటి సన్మాన కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఎప్పుడైనా సరే బెంగళూరు నుంచి వస్తే తిరుమల రండి, నేను మ్యాక్సిమం అక్కడే ఉంటున్నాను. మీకు ఏం కావాలంటే అది నేను చేయించే బాధ్యత తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. BR ನಾಯ್ಡು ಅವರು ಇವತ್ತು TTD ಚೇರ್ಮನ್ ಆಗಿ ಅತ್ಯಂತ ಒಂದು ಉನ್ನತ ಮತ್ತು ಪವಿತ್ರವಾದಂಥ ಸ್ಥಾನವನ್ನು ಅಲಂಕರಿಸಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಾವೆಲ್ಲರೂ ಶುಭಾಶಯಗಳು ಹೇಳೋದಕ್ಕೆ ನಾವು ಸೇರಿದ್ದೇವೆ, ಬಹಳ ಸಂತೋಷದಿಂದ ಎಲ್ಲ ಸೇರಿದ್ದೇವೆ. ಅವರ ಪರಿಚಯ ನನಗೆ ಬಹುಶಃ ಒಂದು 2 ವರ್ಷದಿಂದ ಇದೆ, 2-3 ವರ್ಷದಿಂದ ಇದೆ. ಮತ್ತು ಹೈದರಾಬಾದ್ ಹೋಗಿದ್ದಾಗಲೂ ಕೂಡ ಅಲ್ಲೂ ಭೇಟಿಯಾಗಿ
ಅವ್ರ ಜೊತೆ ತಿಂಡಿನೂ ಊಟನೂ ಮಾಡಿದ್ದು ತಿಂಡಿ ಮಾಡಿದ್ದು ಮತ್ತು ಆ ತಿಂಡಿಯಿಂದ ನಮಗೆ TV5 ಅಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ಸಂದರ್ಶನ ಮಾಡಿಸಿದ್ರು. ಅಲ್ಲೇ ಒಂದು ಇಂಟರ್ವ್ಯೂ ಥರ ಮಾಡಿ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಅವಕಾಶ ಅವ್ರ ಚಾನಲಲ್ಲೂ ಕೂಡ ಮಾಡಿಸ್ಕೊಟ್ಟಿದ್ರು. ಅದರಿಂದ ಇವತ್ತು ಒಳ್ಳೆಯ ಉದ್ದಿಮೆ ಮತ್ತು ಒಳ್ಳೆಯ ಹೆಸರಿಟ್ಕೊಂಡು ಈಗಾಗಲೇ ಗುರಪ್ಪನವರು ಹೇಳಿದ್ರು, ಅವರ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಅನೇಕ ಸಂಕಷ್ಟಗಳು ಎದುರಿಸಿದ್ದಾರೆ. ಆದರೆ ಧೈರ್ಯವಾಗಿ ಅದನ್ನೆಲ್ಲ ಎದುರಿಸಿ ಇವತ್ತು ಒಂದು ಕಮ್ಮ ಸಮಾಜ ಒಂದೇ ಅಲ್ಲ, ಎಲ್ಲರ ಒಂದು ಗೌರವವನ್ನು ಅವ್ರಿಗೆ ಸಿಕ್ಕುವಂಥ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಒಂದು ಒಳ್ಳೆಯ ಕೆಲಸ ಮಾಡೋ ಮುಖಾಂತರ ಅವ್ರಿಗೆ ಸಿಕ್ಕಿದೆ. ಮುಂದೆ ಇನ್ನೂ ಯಾಕಂದರೆ ಇವತ್ತು TTD ಚೇರ್ಮನ್ ಇದು ಒಂದು ಅತ್ಯಂತ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಮತ್ತು ಭಕ್ತಿಯಿಂದ ಸೇವೆ ನೀಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಹುದ್ದೆ. ಮತ್ತು ತಿರುಪತಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇಡೀ ಜಗತ್ತಿಗೆ ಪ್ರಸಿದ್ಧ. ಅದರ ಒಂದು ಟ್ರಸ್ಟಿನ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವಂಥ ಒಂದು ಪುಣ್ಯ ಅವ್ರಿಗೆ ಸಿಕ್ಕಿರುವಂಥದ್ದು ನಿಜವಾಗಲೂ ಭಾಳ ಸಂತೋಷ ಆಗ್ತದೆ. ಅದು ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಮತ್ತು ಎಲ್ಲರ ಒಂದು ಅವರ ಮುಂದಿನ ಎಲ್ಲ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಇನ್ನು ಯಶಸ್ಸು ಅವರಿಗೆ ಸಿಗಲಿ ಅಂತ ಹೇಳಿ ಅವರಿಗೆ ನಾನು ಶುಭವನ್ನು ಹಾರೈಸಿ ಇವತ್ತು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಬಂದು ಇವತ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜೊತೆಯಲ್ಲಿ ನಾನು ಈಗ ಅಲ್ಲೇ ಭೇಟಿ ಮಾಡಿದೆ. ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜೊತೆಯಲ್ಲೂ ಕೂಡ ಅವರು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲೂ ಕೂಡ ಅವರು ವಿಶ್ ಮಾಡೋದಕ್ಕೆ ಅಲ್ಲೂ ಬಂದಿದ್ರು, ಅಲ್ಲೂ ಸಿಕ್ಕಿದ್ರು. ಅವ್ರು ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಮುಂದಿನ ಎಲ್ಲ ಚಟುವಟಿಕೆಗಳಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಯಶಸ್ಸು ಸಿಗಲಿ ಅಂತ ಹಾರೈಸಿ ನನ್ನ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾರೆ. BR ನಾಯ್ಡು ಅವರು ಇವತ್ತು TTD ಚೇರ್ಮನ್ ಆಗಿ